శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి అనుకూలించే గ్రహాలు స్థితి పరిశీలించినప్పుడు ధన లాభస్థానాల్లో పెద్దగా ఏమీ గ్రహాలు లేకపోవడం వల్ల ఈ నెలంతా కూడా వీళ్ళ యొక్క ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి ధనం రాకపోవడం వల్ల ముఖ్యమైనటువంటి ఖర్చులు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉన్నది. ఇక ఎప్పుడైనా సరే మనకి కోణాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నేమ్ అండ్ ఫేమ్ని కలగడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ గౌరవాన్ని దైవభక్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కేంద్రాల్లో ఉన్న గ్రహాలు ఏదో విధంగా వాటికి సంబంధించినటువంటి కారకత్వాల ద్వారా మనకి ఏదన్నా వారి యొక్క స్థితిని బట్టి ఆర్థిక పరమైనటువంటి లాభం కలగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మెయిన్గా మనం పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉన్నాడు. పైపెచ్చు శుక్రుడు అక్కడ ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏమవుతుందంటే స్థాయికి మించినటువంటి ఖర్చులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. 6వ స్థానం అన్నది ఏంటంటే శత్రువులు, రోగాలు, రుణాలు చెప్తూ ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యం వచ్చిన పెద్ద స్థాయి మల్టీ హాస్పిటల్లో చేరి ఎక్కువ వైద్యపరమైన ఖర్చులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న ఫంక్షన్ అన్నా ఏదైనా పుట్టినరోజు వేడుకన్నా జరిగినప్పుడు దాన్ని కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం, మీ యొక్క గొప్పతనాన్ని, ఆధిపత్యాన్ని చాటి పెట్టుకోవడంలో ఎక్కువగా ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అది ఒకటి జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఏదైనా చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ లాగా చిన్నదానికి ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. మీరు కూడా దానికోసం పెద్దగా లెక్క చేయకుండా మీ స్థాయికి తగ్గట్టుగా ఉండాలనే భావంతో ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఏదన్నా ఒక ఫంక్షన్ జరిగినా, ఇంట్లో వాళ్ళకైనా వస్తువులు కొనాలన్నా, చీరలు కొనుక్కోవాలన్నా వాళ్ళు కూడా మంచి ఖరీదైనటువంటి కొనటం, మీరిచ్చే బహుమతులు కూడా అదే స్థాయిలో ఉండడం చాలా వరకు అధిక ధన వ్యయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 6వ స్థానంలో శుక్రరాహులు ఖర్చు ఎక్కువ అవుతుంటే 12వ స్థానంలో కేతు ఆ ఖర్చుని అంటే చెప్తూ ఉండదు అన్నమాట. ఈ ఖర్చు పెట్టడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల మనకేమీ లాభం రాదు, ఇదంతా వేస్ట్ అని ఆ వేస్ట్ స్థానంలో ఉన్నటువంటి కేతు చెప్తూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ధనం రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, బుధ, రవి మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా గొప్ప గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకి మీరు ఎంతో కాలంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి దాన్ని ఒక సినిమా తీద్దామనో, లేదంటే ఒక ప్రాజెక్ట్ కడదామనో, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ లాంటి దాంట్లో ప్రవేశిద్దామనో, వెంచర్ వేద్దామనో అనుకొని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాటికి ఇది చాలా అనుకూలించే సమయం. గొప్ప గొప్ప ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే మీ ప్రాజెక్టుకి చాలా మంచి సహకారం లభిస్తూ ఉంటుంది. అయితే మీరు చేయవలసిందల్లా ఫైనాన్స్గా ఎవరు సహకరిస్తారు, ఏ విధంగా ధనం వస్తుంది అన్న విషయాన్ని మీరు పరిశీలించి ఆ ప్రాజెక్టులో దిగవలసి ఉంటుంది. తొందరపడి మీరు పని స్టార్ట్ చేస్తే సమయానికి ధనం రాకపోవడం వల్ల కొంత మధ్యలో ఆగిపోవడానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సో ఏదేమైనా మీకు ఏదైనా కొత్త ప్రయత్నాలు ప్రారంభించే ముందు మనకి మార్చి నెలాఖరు వరకు కూడా జాగ్రత్తగా వెయిట్ చేయండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీకు శని భగవానుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారడం వల్ల అక్కడ నుంచి మీకు ఆర్థిక పరంగానూ బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటాయి, మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు కొత్త ప్రయత్నాలు చాలా వరకు కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. దాని తర్వాత ఎక్కువగా అష్టమంలో గురువు ఉండడం వలన కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, పుణ్య కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఇది చాలా మంచి అవకాశం ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో ఏర్పడినటువంటి 6, 8 భావాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం ఒక
అదృష్టయోగంగా మారడం జరుగుతుంది. అంటే రెండు దుస్థానాధిపతుల మధ్య మరి జరిగిన పరివర్తనం విపరీత రాజయోగంగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే రెండు శుభగ్రహాలు అవడం వల్ల అటు సంతాన విషయంలోనూ వివాహ విషయంలోనూ చాలా వరకు కొన్ని సడన్గా కొన్ని మార్పులు రావడం, అవి మీకు అంటే ఏదైతే పని జరగదు అని అనుకుంటారో అది సడన్గా జరుగుతుంది, ఏదైతే మనకి రాదు అనుకుంటారో అది సడన్గా రావడం వల్ల చాలా వరకు మరి ఉత్సాహంగా మీ ప్రయత్నాలు ఇంకా విజయవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మోక్షం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఏదైనా వేరే ప్రాంతంలోనో విదేశంలోనో స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకున్న వాళ్ళకి మరి ఈ యొక్క గురువు అష్టమ స్థానంలో సంచరిస్తూ 4, 8, 12 భావాల్ని శుభపరచడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ మీరు స్టే చేయాలనుకున్నా, అక్కడ ఏదన్నా ఇల్లు కొనుక్కొని అక్కడ ఉండాలనుకున్నా, ప్రశాంతమైన జీవితం గడపాలన్నా ప్రస్తుతం మీకు ఇది అనుకూలంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది. కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లతో, గంధం నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకొకరు అభిషేకం చేసేయడం,
ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా, అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప, మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారనుకోండి, మరి దాని ఫలితం ఎంబటినే చూడటం జరుగుతుంది. స్వస్తి.